ఐక్యతలో తమిళనాడు గ్రేటు, తెలంగాణకు అదే లోటు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. రాజకీయాల టాపిక్ వస్తే విమర్శించుకుందాం, కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందంటున్నారు. మరొక వైపు విపక్షంలో ఉన్నప్పుడు ఎంతో సహనంతో ఉండే నేతలు అధికారంలోకి రాగానే ఎందుకు సహనాన్ని కోల్పోతున్నారు అని ప్రశ్నించారు సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో తమిళనాడు ఆదర్శమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రానికి కష్టమొస్తే పార్టీలకు అతీతంగా నేతలంతా గళమెత్తుతారన్నారు. ఢిల్లీ పీఠాన్ని గజగజలాడించి వారికి కావాల్సింది సాధించుకుంటారన్నారు. ఆ తరహా పోరాటాలు తెలంగాణలో రావాలన్నారు మహేష్ గౌడ్. మనం కూడా చెన్నై పోయాం ఒక మీటింగ్. తమిళనాడు గొప్పతనం ఏంటంటే ఏదన్నా స్టేట్ సంబంధించిన అంశం వస్తే డిఎంకే, ఏఐడిఎంకే, పిఎంకే, డిఎండికే అన్ని పార్టీలు ఏకమై ఢిల్లీ పోతారు. ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉండని గట్టిగా పట్టుబడతారు, తెచ్చుకుంటారు. మళ్ళీ రాజకీయాలు ఎన్నికలు వచ్చినా పోరాడతారు, ఎవరి ముఖం వారు చూసుకోరు. కానీ రాష్ట్రం విషయం వచ్చినప్పుడు మాత్రం ఒకటిగా ఉండి పనిచేస్తారు. ఎన్నికలకు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వారిది ఉంటుంది, మళ్ళీ రాజకీయాలు ఉంటాయి. కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో అందరం ఏకంగా ముందుకు పోతే మనం కొంత సాధించుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట మాత్రం నేను పీసీసీ అధ్యక్షునిగా కాకుండా వ్యక్తిగతంగా నేను అలాంటి అవకాశం మనం సేవించుకోవాలనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, తమిళనాడులో జరిగిన డీలిమిటేషన్ మీటింగ్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించానన్నారు కేటీఆర్. తెలంగాణలో ముఖ్యమంత్రి విమర్శిస్తేనే తాము ప్రతివిమర్శ చేయాల్సి వస్తుందన్నారు కేటీఆర్. తమిళనాడులో ఒక సమావేశంలో నేను ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు ఎదురుగానే కూర్చున్నాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వస్తే మీరు కూడా ఉన్నారు పక్కన. నేను సమర్థిస్తూ మాట్లాడాను. ఎందుకంటే రాష్ట్రం హద్దులు దాటిన తర్వాత ఆయన నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, నేను కూడా దానికి వంత పాడుతున్నాను, సమర్థిస్తున్నానని చెప్పి తమిళనాడులో నేను కూడా మాట్లాడాను. సార్, రాష్ట్రం హద్దు దాటిన తర్వాత, సరిహద్దులు దాటిన తర్వాత మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని మనం కించపరుచుకుంటే మనమే 10 మందిలో చులకనవుతాం. అట్లా హద్దులు దాటం. కానీ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి రాగానే రక్తాలు కావాలి, ఇంకోటి కావాలంటే మాకు కూడా స్పందించక తప్పని పరిస్థితి. విపక్షంలో ఉన్నప్పుడు ఎంతో సహనంతో ఉండే నేతలు అధికారంలోకి రాగానే కటువుగా మారడం సరికాదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అసహనం ప్రతి ప్రభుత్వానికి, అంతకుముందు సహనవంతులు కూడా కుర్చీ ఎక్కిన తర్వాత కొంత అసహనం మొదలైంది. కొంత అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ధాటిగా ధీటిగా విమర్శలు పెడతాం. అధికార పక్షం అయ్యేసరికేమో అవన్నీ మర్చిపోయి మళ్ళీ దాన్ని ఎట్లా అవి రాకుండా చేయాలనేది సహజంగా మన బూర్జువా పార్టీలో ఉన్నటువంటి అది ఒక లక్షణం. బూర్జువా పార్టీలే కాదులే, కమ్యూనిస్టులు కూడా అంతే. మనం టు బి ఫ్రాంక్, స్టేట్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్ అన్నట్టు పనిచేస్తేనే విభజన హామీలు నెరవేరుతాయన్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు నేతలు.